ఏమండి, మీరు ఆ రీనామ్మను పెళ్లి చేసుకున్నారా? అదే అదే నీకు చెప్దాం. ఎందుకు చేసుకున్నారని అడగటం లేదు. నేను అందంగా లేదనే కదా మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. పోన్లేండి, ఆవిడ మీకు తగ్గట్టే ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మనూరు వెళ్ళిపో. వెళ్ళిపోయేదానేనండి. వెళితే మావయ్య ఎందుకు వచ్చేసావు అని అడిగితే నేనేం చెప్పను. చెప్పకపోతే మళ్ళీ నన్ను తీసుకొని ఇక్కడికే వస్తారు. బొమ్మల కొలువు లాంటి మీ కాపురం గొడవల్లో పడిపోతుందండి. అయితే మీ నాన్న దగ్గరికి పో. మా నాన్నకి ఈ విషయం తెలిస్తే చచ్చిపోతాడండి. ఏమండి, ఈ ఇంట్లో ఎలాగో పని మనిషి కావాలి కదండి. నేనే ఆ పని మనిషిగా పడుంటాను. రోజులు అవే గడిచిపోతాయి. మీరు వదిలేసిన అన్నమే తింటానండి. మీ భార్యని ఎవరితోనూ చెప్పనండి. నిజం, ఆ దేవుడి మీదొట్టు. ఈ సూత్రాలు సాక్షిగా చెప్తున్నాను. చెప్పను. నన్ను మీ ఇంట్లో పని మనిషిగా పెట్టుకోరు? సరే, ఇక్కడే చాపేసుకుని పడుకో. నాకు చాపక్కర్లేదండి, కిందే పడుకుంటానండి. కిందే పడుకుంటాను బాబుగారు. మీరు వెళ్ళండి బాబుగారు. అమ్మగారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళండి. తాయారు, ఏమిటిది? పూజమ్మా, ఈరోజు శుక్లారం కదా. ప్రతి శుక్లారం తలస్నానం చేసి ముఖమంతా పసుపు రాసుకొని తాళికి పసుపు కుంకాలెట్టాలి. చీ, ఏమిటిది? అయ్యో, చీ అనకూడదు, తప్పు. మన నిష్టగా ఉంటేనే మన భర్త సుఖంగా ఉంటాడు. ఇది మీ తాళి ఇలా ఇవ్వండి. మాకు తాళి కట్టడం ఉండదు, చర్చిలో ఉంగరాలు మార్చుకోవడమే. సరే, దానికి ఎడతాను. ఏది? దేవుడు నాకు అందం ఇవ్వకపోయినా చక్కటి నిన్ను ఆయనకు తోడుగా ఇచ్చాడు. నీ 5వ తనమే నా 5వ తనం. తాయారు, నువ్వు ముక్కు కుట్టించుకున్నావా? అవునమ్మా. మరి ముక్కు పొడుగు పెట్టుకోలేదే? మా ఆయన ఇస్తాడని మా అమ్మగారు పెట్టిన ముక్కు పొడక తీసేశాను. నాకు ఇవ్వాల్సింది ఆయనతోటే ఉండిపోయింది. చూడు, నువ్వు కావాలనుకున్నావు, మీ ఆయన ఇవ్వలేదు. నాకు కావాలని మా ఆయన ముక్కు పొడికిస్తే నేను పెట్టుకోలేకపోయాను. మన ముక్కు పొడకల కథ దేవుడు రాసి నాటకంలా లేదు? పాపం, అనవసరంగా దేవుడిని ఎందుకు కట్టారు? అదే నా దురదృష్టం రాసిన నాటకం. తమకు చేసిన కళ్ళు కనిపిస్తలేదు. వెళ్ళగొట్టాలని తెలియకర్లా? నీ దగ్గర విధులు వదచ్చగా. పోలీసు నువ్వా నేనా? నువ్వు తప్పు చేస్తే నేను పోలీసు, నేను తప్పు చేస్తే నువ్వు పోలీసువి. అంటే బెల్ లేకుండా? బెల్లే కాదు, బ్రేకు లైట్ లేదు ఉన్నాయి. నేను ఏం చేస్తావు? నేను అరెస్ట్ చేస్తున్నాను. సరే, పోలీస్ స్టేషన్కి పద. రాను. నేను అరెస్ట్ చేస్తున్నానని చెప్పాను. సరే అని చెప్పాను. పోలీస్ స్టేషన్కి పద. నేను రానని చెప్పాను. ఎలాగయ్యా? అది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, నువ్వు తెలుసుకో. సైకిల్ తీ. సుబ్బారాయుడు, ఆ గొడవ ఏంటిరా? పోలీసు దసరా మామూలు అడుగుతున్నాడు కానీ ఎప్పుడు వచ్చారా? కోరమండలికి వచ్చా గానీ మా అమ్మాయి ఎట్టా ఉంది? ఆ కోడలని చెప్పు. సరేలే, నీ కోడలు బాగుందా? నాకు తెలియదు. అదేంట్రా? ఇంట్లో తగిలేసా. నా కొడుక్కి సన్నపట్నం బదిలేదు. వీళ్ళిద్దరిని కలిసి సన్నపట్నం పంపించేసి నడు రోడ్రా. ఇల్లైనా రోడ్డైనా బెమ్మం బెమ్మమే. సరే పద, ఇదే రిక్షాలో చెన్నపట్నం పోదాం. చెప్ప, ఇంటికెళ్ళి భోంచేసి వెళ్దాం. నేను అరెస్ట్ చేశాను. సరే అని చెప్పాను. ఈ సైకిల్ కి బెల్లలేదు, బ్రేకు లైట్ లేదని చెప్పాను. అయితే స్టేషన్కి పద. నేను రానని చెప్పాను. అయితే నన్ను ఏం చేయమంటావా? ఆ విషయం నేను ఆలోచించుకోమని చెప్పాను. ఇంకా ఆలోచించుకోలేదా? నువ్వేం కానిస్టేబుల్ అయ్యా? ఇప్పుడు ఏం చేస్తావు? ఈ పేరు రాస్తాను. రాసుకో. పెంట పరపంబ రైడు చెరుకు ముక్కిద్దాం అనుకుంటే పారిపోయాడు. నువ్వు సైకిల్ తీసుకురా. మరి రిక్షా నేను దొక్కుతారా? నువ్వు మాత్రం పారిపోకు.
కాఫీ కాఫీ. గిటార్ గిటార్ లాగా మోగింది. ఇది ప్రపంచంలోనే 8వ వింత. నేనేమి చేయలేదండి, ముట్టుకున్నానంతే. పొయ్యి మంది. ముట్టుకుంటేనే ఇంత కమ్మని. నీకు సంగీతం వచ్చు, అయితే నీ గురువు ఎవరు? నువ్వు పాడే రాగాలెన్ని, వాయించే తాళాలెన్ని? నన్ను పరీక్షించడానికే పంపారు కదూ, చెప్పు. ఏంటండి ఎప్పుడు ఆస్ పాస్ కాస్ అని లోడలోడ లొట్టి పెట్లా వాగుతారు? ఆస్ పాస్ కాస్. ఆహా, మాటల్లోనే రాగం తానం పల్లవి. నీకు సంగీతమే కాదు, సాహిత్యం కూడా వచ్చి ఉండాలి. నువ్వు రాసిన పాటలేమిటి, పద్యాలేమిటి? నాకేం రావు బాబు. నేర్చుకోవాలందా? నేను అనుకున్నది ఏది జరగదులేండి. జరిగింది జరిగింది, జరగాల్సింది జరుగుతుంది. నేను నేర్పుతాను, నేర్చుకో. సారీ గరి గపదాపా. చాలండి, మీతో కూర్చుంటే కూర మాడిపోద్ది. మంగతయారు, నువ్వొక నిండుకుండా. ఏమిటో ఆడదాన్ని పొగుడుతున్నాను, ఏమిటో నాలో నాకే తెలియని ఏదో మార్పు. అవును రోయ్, అవునరా. మేడం, సినిమాకి వస్తానని ఎందుకు రాలేదు? పోండి, మీతో మాట్లాడను. సారీ డియర్, సారీ మేడం, నాకు నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకోండి. అబ్బబ్బబ్బా, ఏమిటండి? కమాన్ డియర్, లేవండి. కమాన్. లేవండి, ఎవరైనా చూస్తారు. ఏం పర్వాలేదు. లేవండి. తారు, తారు, మిస్ తారు. నా పేరు తారు కాదండి, అలివేలు మంగ తాయారు. ఆహా, అలా వైకుంఠపురంబులో ఆ మూల సౌధంబులో అన్నట్టుంది. అంత పెద్ద పేరు నేను పిలవలేను, అందుకని ముద్దుగా తారు అని పెట్టుకున్నాను. పోనీ తాయ్ అని పిలవనా? కాఫీ కావాలా? ఏం అక్కర్లేదు, పాపం గొడ్డు చాకరీ చేస్తున్నావు. నేనేం పని చేస్తున్నాను? అన్నం వండడం దగ్గర నుంచి వార్చడం దాకా మిషన్లే చేస్తున్నాయి. మీటర్లు ఒక్కడదే నా పని. ఆ మీట్లైనా సరిగ్గా నొక్కకపోతే అన్నం అత్తసరైపోతుంది, దానికి బుర్రగా అవద్దేమిటి? ఏమిటి? మల్లెపూలు. పూలు పూలు, తెల్లటి మల్లెపూలు నీకోసే తీసుకొచ్చాను, తీసుకో. అయ్యో, ఇవి సామాన్యమైనవి కావు, శిష్య దక్షిణ. శిష్య దక్షిణ? పూర్వం గురువులు కరువైనప్పుడు గురు దక్షిణ ఉండేది, ఇప్పుడు శిష్యులు కరువైనారు కదా, శిష్య దక్షిణ వచ్చింది. తీసుకో తీసుకో తీసుకో, పర్వాలేదు, తీసుకో తీసుకో. మగాడికి వంటగది దగ్గర ఏం పనిరా? వంటగది ఏమిటో, అన్ని మిషన్ లో కిచెన్ అని పిలువు. మిస్టర్, నువ్వు పదరా. జస్ట్ మినిట్. హాయ్ తాయ్, యు సీ. రే జార్జ్, ఏంటి ఆడపిల్లకి పూరిస్తున్నావు? మగాడికి ఏం చేసుకుంటాడు బావా? అయితే ఒంటరిగా ఉన్న ఆడదంతా మాట్లాడమేనా? ఒంటరిగా ఉన్నది కాబట్టే జాలిపడి ఆవిడకు దారి చూపిద్దామని ఒక నిర్ణయానికి వచ్చాను. అంటే తయారు సాయంటే పెళ్లి చేసుకుందామని. పెళ్ళైన ఆడదాన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? పళ్ళు రాలగొట్టే జాగ్రత్త. పళ్ళు రాలగొడితే వాళ్ళ ఆయన కొట్టాలి. ఆ రథం ఎటో పోయాడు, మధ్యలో నీకేమిటి సంబంధం? ఇది ఫస్ట్ ట్రయల్ కాబట్టే ఫ్లవర్స్ తో వచ్చాను. రేపు చీరతో వచ్చేస్తున్నాను. ఎల్లుండి సండే చర్చికి వెళ్తాం, రింగులు మార్చుకుంటాం. ఇట్స్ ఆల్ రైట్. ఎగ్జిబిషన్ లో చీరలు డిస్కౌంట్ లో ఇస్తున్నారట. మీ ఆవిడ 2 తీసుకో, మా ఆవిడ 2 తీసుకుంటాం. ఇదిగో, విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. బాయ్. తయారు తయారు ఎట్రా. ముక్కు మొహం తెలియని వాడు ఎదిస్తే తీసుకోవడమేనా? ఆ మాత్రం బుద్ధుండకలే. నేనేం అడగలేదండి. మరి ఆ చేతిలో పువ్వులేంటి? శిష్య దక్షిణ అతనిచ్చాడు. ఈ వాటి నుంచి వాడు ఏమి ఇచ్చినా తీసుకో. పడే. ఇదివా, ఇచ్చిన పువ్వులు పడేయకూడదు. ఐస్ పెట్టి నా బదులు నువ్వు పెట్టుకో పువ్వులు. చాలా బాగున్నావే.